నాగార్జున చేసింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ నాగార్జున అంతకుముందు వాన్ చేశాడు సంజయ్, అయినా కానీ తన హీరో మార్చుకోలేదు. తన హీరో అయితే మార్చుకోలేదు. మరి బిగ్ బాస్ ఏం డిసిషన్ తీసుకున్నాడో వాళ్ళ ఎపిసోడ్లో చూడాలి. డబుల్ ఎలిమినేషన్ వల్ల చాలా డబుల్ ఎలిమినేషన్ అంటే ఇప్పుడు నిన్న 7 దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది. నేను అనుకుంటాను డబుల్ ఎలిమినేషనే ఉంటుందేమో అనుకుంటాను. దిగి ఎలిమినేట్ అయింది వాళ్ళు. ఇప్పుడు ఏదన్నా అంటే సుమన్ శెట్టి గేమ్ కూడా పడిపోయింది కదా. సుమన్ శెట్టి గేమ్ పడిపోయిందని అంటే చివరికి వచ్చేసింది కదా. 2 వీక్స్ ఉన్నాయి కదా, ఇంకా ఆడితే అంత ఆడకపోతే అంత అనే లెక్కలో ఉన్నారు. ఒక్కొక్కళ్ళు లైవ్ తీసుకున్నారు. ఆ లైవ్ తీసుకుని ఏం జరిగింది అనేది వాళ్ళకి కూడా కొను తెచ్చుకొస్తుంది. ఇన్నాళ్ళు తనుజాను హైప్ చేసి ఇప్పుడు ఉన్నట్టుంది అందరూ పవన్ కళ్యాణ్ హైప్ చేస్తుంది. తనుజ చాలా సైలెంట్గా ఉండి మైండ్ గేమ్ ఆడుతుంది. ఆ విషయం నిన్న ఎపిసోడ్లోనే అర్థమైంది. ఏంటి మొన్న ఎపిసోడ్లో అర్థమైంది. మైండ్ గేమ్ ఆడుతుంది. అటువంటి మైండ్ గేమ్ ఆడితే తను టైట్లు కొట్టడం కష్టం. అంటే ఇప్పుడు టాప్ అయితే వదలొచ్చు కదా. టాప్ నాకు తెలిసి ఇమాన్యుల్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు టైటిల్ విన్నారా? టైటిల్ విన్నర్ వచ్చేసి రీతు అనుకుంటున్నాను. ఓకేనా. మొన్న కొత్త వాళ్ళు వచ్చింది కదా మైల్ కార్డ్ అని చెప్పి, అయినా కూడా గేమ్ ఏమి అంటే ఊపి ఎత్తుకోలేదు అన్నట్లుంది. పాతంలో తీసుకొచ్చారు. యాక్చువల్గా పాతంలో ఒక్కొక్కరిగా పిలిచారు. గేమ్ రేజ్ అవుతుందేమో అని ఊహించారు, కానీ అంత క్రేజ్ అయితే రాలేదు. ఇంతకుముందు తనుజ అది డిమాండ్ బాండ్ ఫ్రెండ్లీ ఇట్లా అని ఇట్లా పిలిస్తే ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసింది కదా. మొన్న యావత్ వచ్చి ఎత్తుకొని డ్యాన్స్ చేసినాడు ఆమె. అప్పుడేమనిపించకుండా డ్యాన్స్ చేసింది. అంతే ఎందుకు కామన్ బాండ్ అయినా డిమాండ్ బాండ్ అంతగా రియాక్ట్ అవ్వడం. అంతగా తను ఎందుకు రియాక్ట్ అయిందో నాకైతే తెలియదు, కానీ మొన్న సీరియల్ హీరోయిన్ తను. మొన్న అందుకే వీళ్ళు కూడా పవన్ తను సీరియల్ సెలబ్ ఎవరు వచ్చారు కదా, దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. కానీ ఆ సపోర్ట్ కూడా తనకి యూజ్ అవ్వలేదు అన్నట్టుగా అనిపించింది. టాప్ 3లో ఉండొచ్చు తనుజ, ఇమాన్యుల్, రీతు. ఎవరి గేమ్ బెస్ట్ అనిపిస్తా ఉంది? ఇమాన్యుల్ చాలా జెన్యూన్గా ఆడుతున్నాడు గేమ్. ఇమాన్యుల్ గెలవడానికి ఎక్కువ మటుకు ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.